చూసినప్పుడు మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. తప్పనిసరిగా మనం ఎలా ఉండాలి అంటే ధైర్యంతో ముందుకు సాగాల్సిన దీనికి మనం ఆశ్చర్యపడని అవసరం లేదు. ఎందుకని అంటే తర్వాత రాయబడిన మాట చూడండి. అప్పుడు జనులు కదండి మిమ్మల్ని ఏం చేస్తారు? అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తారంటే ఈ శ్రమలు పాలు లోకస్తులు చేసి ఈ లోకము చంపెదరు. ఏం చేస్తుంది? మిమ్మల్ని శ్రమల పాలు చేసి కదా చంపెదరు. మీరు నా చంపెదరు. నామము నిమిత్తము మీరు నా సకల నామము జనుల చేత నిమిత్తము ఏం సకల చేయబడతాం మనం? జనముల చేత ద్వేషించబడుదురు. ద్వేషింపబడతాం. దీనికి ద్వేషించబడుదురు. ఆశ్చర్యపడి కదండి. బాగా ఆలోచన చేయండి పిల్లరా. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగటమే కాదు, లోకం మన మీద పడుతుంది. ఎంతగా పడుతుంది అని మనం చూసినట్లయితే శ్రమల పాలు చేస్తుంది. అంతేకాదు చంపను కూడా చంపుతారు కదా. అంటే మరి అందుకనే యోహాను భక్తుడు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే దీనికి మీరు ఆశ్చర్యపడకండి. దానికోసమే ఇది చెప్తున్నాను అన్నమాట. రెండవ రాకడ కదండి, ప్రభు రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నప్పుడు ఈ పైన చదివినవన్నీ ఉన్నాయండి. ఏమిటి అని అంటే మీరు యుద్ధములను గూర్చి ఒక్కసారి మనం పేపర్ చూసినా, న్యూస్ విన్నా కదండి, టీవీ ఆన్ చేసిన యుద్ధాలు ఎలా ఉన్నాయి? మూడవ ప్రపంచ యుద్ధం ఉంటుంది ఈ ఈ దినాలు తప్పనిసరిగా అనే కాడికి వచ్చేసినారు. పెద్ద పెద్ద దేశాలే ఒకరినొకరు పోటీ పడుతూ ఉన్నారు. ఇక చెప్పాలి అని అంటే పిల్లరా ఆ యొక్క ఆ ఇజ్రాయేలీకి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న చిన్న చిన్న దేశాలన్నీ కూడా తిరగబడిపోయినాయి. ఇలాంటి వారికి సపోర్ట్ ఇజ్రాయెల్ సపోర్ట్ గా అమెరికా దూకుతూ ఉంది కదా. ఇలాగా దేశాలన్నీ కూడా పిల్లరా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది. దీనికన్నా ముందుగానే ప్రభు యొక్క రాకడ వచ్చి తన బిడ్డలను సంఘాన్ని ఎత్తుకొని పోయేటువంటి కదండి పరిస్థితి వస్తుంది కదండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? తప్పనిసరిగా హింస ప్రారంభమవుతుంది. తప్పనిసరిగా శ్రమలు పాలు అవుతాము. తప్పనిసరిగా మనము ద్వేషింపబడతాము. అందుకనే అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే మీరు నా నామము నిమిత్తము కదండి సకల జనముల చేత ఏం చేయబడతాము? ద్వేషింపబడతాము కదండి. ద్వేషింపబడుదురు. కదా ఇంకా ఏం చెప్తున్నాడు? అనేకులు అనేకులు ఏం చేయబడతారు? అభ్యంతరపడి అభ్యంతరపరచబడి ఆ ఒకరిని ఒకరినొకడు అప్పగించి అప్పగించి ఒకరినొకడు మరలా చెప్తున్నాడు ఒకరినొకడు ద్వేషింతురు. ద్వేషిస్తారు కదండి. ద్వేషము అనేది ఎంత ఘోరమైన కొంచెం కదా. అందుకనే పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన జీవితాల్లో మనం ఒకటే అనుకోవాలి. ఏమిటి అనంటే ప్రభువుని ఎరిగిన బిడ్డలంతా లోకము మనల్ని ద్వేషించిన కదండి మనం ప్రభువును వదిలిపెట్టి బయటికి వెళ్ళకూడదు. ఈనాడు చాలా మంది లోకం ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారు, మా స్నేహితులు ఏమనుకుంటారు, ఈ యేసయ్యని నమ్ముకున్నామని చెప్తే ఆయనని లోకంలోకి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళలో కలిసిపోయినారు కదా. దాని వలన వచ్చేటటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి మనం చూసినట్లయితే కదండి. తర్వాత వచనాల్లో రాయబడి ఉందండి. కాబట్టి అప్పుడు ధ్యానం చేద్దాం. ఇప్పుడైతే మన పరిస్థితిని మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు స్పష్టంగా, మీరు ద్వేషింపబడతారు కదా. అంతేకాదు ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు అనే మాట మనం చూస్తున్నాం. 2 సార్లు ఈ వచనాలు ద్వేషింపబడుట అనేది వస్తుంది. అయినా కూడా ఇవన్నీ ఎందుకు మనం ధ్యానం చేస్తున్నాము, మనం ఎందుకు ఈ వాక్యం చదువుకుంటున్నాము అని అంటే మనలో ధైర్యం పుట్టించాలని, మనము నిబ్బరమైన మనసుతో కుడికి గాని ఎడమకు గాని తొలగక ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఇవన్నీ రాయించి పెట్టినారు కదా. కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆ లోకాసు వార్తలో కూడా ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్తున్నాడు చూడండి. యేసయ్య లోకాసు వార్త 6వ అధ్యాయంలో ఈ ద్వేషింపబడటము అన్న దాని గురించి మరొక మాట చెప్తూ ఉన్నాడు. లోకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి అక్కడ ఏం రాయబడిందో చూడండి. మనుష్య 22వ కుమారుని వచనం. నిమిత్తము మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి చూడొచ్చురా. వెలివేసి కుమారుడు ఎవరు? యేసయ్య నిమిత్తము మనుషులు మనల్ని ఏం చేస్తారంట? ద్వేషించి ద్వేషించి వెలివేసి వెలివేసి నిందించి నిందించి మీ పేరు మీ పేరు చెడ్డదని చెడ్డదని కొట్టివేయినప్పుడు కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు. అంటే ఈ ధన్యతలో ఎంత గొప్ప ఉందో చూడండి. ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది,
ఇందులో అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన స్థితి మనకు ఉంది. కాబట్టి యేసయ్య చెప్తూ ఉన్నాడు, మరొకసారి ఆ మాట చదివినట్లయితే, మనుష్య కుమారుని నిమిత్తం కదా, మనం చేసిన దానికి మనం బలహీనులమే, మనల్ని ప్రభువు నిమిత్తము ఏం చేస్తారంటే వాళ్ళు, ఒక్కసారి మనం చూసినట్లయితే మనుషులు మిమ్మల్ని ఆయన ద్వేషించి నిమిత్తము ఆ, ద్వేషిస్తారు. ఆ తర్వాత వెలివేసి వెలివేసి నిందించి నిందించి మీకు మీ పేరు చెడ్డదని చెడ్డదని మీరు కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. కదండి. ఫలాని నరసారావు, ఫలాని సహోదరుడు, ఫలాని సహోదరి పేర్లు రాసి వీళ్ళు అసలు వీళ్ళు మనుషులే కాదన్నట్టుగా మన పేర్లు అందరికీ రచ్చరచ్చ చేసేటటువంటి పరిస్థితి వస్తాయి. ఎందుకని అంటే ఆయన నామము నిమిత్తము బ్రతుకుతున్నాం కనుక. చూసారా పిల్లరా, వెలివేస్తారట. లేదండి, ఈనాడు చూస్తే పిల్లరా, అనేకులను దేవుని బిడ్డలను వెలివేసేసి కదండి, మీరు మా ఊర్లో ఉండటానికి లేదు, మీ పనులు ఖాళీ చేయండి, మీ ఇల్లు ఖాళీ చేయండి అని ఒక్కొక్క వార్త చదువుతున్నప్పుడు ఆ యొక్క ప్రార్థనా ధూపంలో చూసినప్పుడు పిల్లరా ఎంత బాధ వేస్తాదో కదండి. ఆరాధన చేసుకుంటూ ఉంటే, ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నా కూడా ఈ ప్రజలు ఎంతగా ద్వేషిస్తున్నారు ఈ మతోన్మాదులు అంటే చెప్పలేం పిల్లరా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా ఒక్కటే ఆ చివరి మాట చాలు, మనం ఎవరివి మనం ఎవరివి ధన్యులం కదండి. ఆ ధన్యులం. ధన్యత చాలు కదా. ఆలోచన చేయండి కదా. ఒక్క విషయం, ఒక సందర్భాన్ని ముందుకు నేను తీసుకుని వస్తాను. ఏమిటి ఆ సందర్భం అంటే, మీకు బాగా తెలిసిందే. యోహాను సువార్తలో మరి 9వ అధ్యాయంలో 41 వచనాలు ఉంటే 41 వచనాలు కూడా ఈ వ్యక్తిని గురించే వ్రాయబడింది కదండి. ఆ వ్యక్తి ఏమన్నా గొప్పవాడా అంటే కాదు కదండి. అతడు ఏమన్నా ఆ ఇంకా చెప్పాలంటే పేరు ప్రతిష్టలు కలిగిన వాడా అంటే అది కూడా కాదు. అంతేకాదు, అతడు ధనవంతుడు కూడా కాదు, భిక్షమెత్తుకునేవాడు. అసలు ఆ అధ్యాయం అంతా చదివితే ఆ వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంత స్పష్టంగా వ్రాసినాడు. మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు, అంటే 41 వచనాలు ఉన్నాయి ఆ 9వ అధ్యాయంలో. చూడండి మీరు కావాలంటే, అక్కడ మనం చూస్తే యేసయ్య శిష్యులతో కూడా వెళ్తూ ఉండేటప్పుడు వారికి ఎదురు పట్టడం కాదు, ఆడు కూర్చొని భిక్షమెత్తుకుంటున్నాడు. అతన్ని చూసి శిష్యులు అన్నారు, అయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, దేవుడు వీడు తల్లిదండ్రులు చేశారా అని అడిగినాడు. వారు 12 మంది ఏకకంఠంతో అడిగారు. యేసయ్య చెప్పాడు సమాధానం, వీడు గాని వీడి తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు. దేవుని వీని దగ్గర ఇతని విషయంలో దేవుని క్రియలు బయలుపరచబడాలని, దేవుని నామము మహింపరచబడాలని గుడ్డివాడిగా పుట్టాడు అని అన్నాడు. పిల్లరా, ఆ మాటల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం గుర్తు చేసుకున్నట్లయితే యేసయ్య ఎందుకు చెప్పినాడు ఈ మాట? చాలా మంది వాడు ఏం చేసినాడులే అందుకని ఇట్టు ఉన్నాడు, బతికి పుట్టినాడు అని అంటారు కదా. మరి ఎందుకు చెప్పినాడు అని అంటే, ప్రతి ఒక్కరిలో కూడా దేవుని క్రియలు జరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ మాట యేసయ్య వాళ్ళ శిష్యులకు చెప్పాడు. చెప్పటమే కాదు, వారి దగ్గరికి పోయి కదండి, నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదని వాడి కళ్ళ మీద పూసినాడు. పూసి, నీవు సిలోమయు అనేటటువంటి ఆ కోనేటికి వెళ్ళి కడుక్కో అని అన్నాడు. వాడు తూచా తప్పకుండా అన్ని చేసినాడండి. దేవుని మాట మీద గురిపెట్టినాడు, పోయాడు, కడుక్కున్నాడు, చూపు వచ్చింది. చూపి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి 9వ అధ్యాయంలోకి వచ్చినారా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉందండి. ఏమి రాయబడి ఉంది అని అంటే, నువ్వు వచ్చిన తర్వాత వాడితో కూడా కలిసి అడుక్కునేవాడు ఉన్నారే, ఇరుగు పొరుగు వాళ్ళు అన్నారు, వీడు గుడ్డోడే, వీడికి ఎట్టొచ్చిందో చూపు అనని విరగబడుతున్నారు వాడికి. రెండో అభ్యంతరం వచ్చిందండి. ఏమిటి అని అంటే, అప్పట్లో మంచి జ్ఞానులను చెప్పుకునేటటువంటి పరిసయ్యులు అతని దగ్గరకు వచ్చి, ఏయ్, నీకు చూపెట్టొచ్చిందిరా అని అడిగినారు. ఇలాగా వచ్చిందా, ఎవరు ఆయన నాకు చేసినాడు అని అంటే, అదంతా నమ్మటానికి లేదు, ఎవరున్నారు అని వాళ్ళు అన్నారు. 2 అభ్యంతరాలు అయిపోయినాయి. 3వ అభ్యంతరం కూడా వచ్చింది. కన్న తల్లిదండ్రులే, మీకు ఆ వచనాలన్నీ నేను చెప్పడం లేదు కానీ పిల్లరా బాగా గుర్తు చేసుకోండి.
కన్న తల్లిదండ్రులే కదా ఆ వాళ్ళ యూదులకు తల్లిదండ్రులు భయపడిపోయి కదండి యూదులకు భయపడి ఏమన్నారంటే వాడికి వయసు వచ్చిందయ్యా ఆల్- వాడిని అడగండి మాకు తెలియదని తప్పించుకున్నా అంటే కదండి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇరుగు పొరుగు వారు మనల్ని ద్వేషిస్తారు కదండి ఈ లోకంలో జ్ఞానులను చెప్పుకునే వాళ్ళు మనం ద్వేషిస్తారు మూడవదిగా చెప్తున్నాను పిల్లరా మన కన్న తల్లిదండ్రులే మనం ద్వేషిస్తారు లోకం అంటే ఎవరో కాదండి కదా అలా ద్వేషించటమే కాదు ఆఖరికి ఏం చేస్తారు అని అంటే వెలివేసినారు చూస్తారా 33వ వచనం చూడండి ఏమి రాయబడిందో వెలివేసినారు 33వ వచనాన్ని ఈయన చూడండి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఆ ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. చెప్పాను అందుకు వారు కదండి ఆ, నీవు అయ్యా తెలుగు కేవలము అధ్యాయంలో పాపివేయు క్షమించండి 33వ వచనంలో లేదా ఆ మాట 35వ వచనంలో 35వ వచనంలో 35 చూడండి వచ్చిన పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు ఆ విని పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు ఎరిగి ఏం చేసినాడండి వానిని కనుగొని అక్కడ చూడండి ఏం చేసినారండి ఇప్పుడు లోకమంతా ఏం చేసింది ఉమ్, ఒకసారి మనం చూసినట్లయితే వెలివేసింది. వెలివేసినారు అంటే వెలివేయటం అంటే ద్వేషించటమే కదా అతని మీద పగబట్టటమే ఉమ్, కదా ఇలా జ్ఞాపకం చేసుకోండి లోకం ఎంతగా దేవుని బిడ్డలను ద్వేషిస్తుందో అప్పుడే జరిగిందండి ఇప్పుడు జరగటం ఒక గొప్ప కొత్త కాదు కాబట్టి మనం ఎలా ఉండాలి ప్రభు రాకడ చాలా సమీపమైందంటే చదివించినాను యుద్ధములు భూకంపాలు కరువులు కాటకాలు జనం మీదకి జనం కదండి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా కదండి మంచిగా ఆరాధన చేసుకునే వాళ్ళ మీదకి జనులు మూకుమ్ముడుగా పోయి నిన్న ఒక మందిరంలో 200 మంది పోయి ఆ పాస్టర్ గారిని వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ కి అప్పగించారు ఆ పోలీసులు ఇంకా చాలా తెలివిగలవాడు లోపల పెట్టేసినారు బెయిల్ రావడానికి ప్రార్థన చేయమన్నారు ఇలా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు చెప్తున్నానంటే వెలివేయటం అంటే ఇంకేదో కాదు ఇలా వెలివేసినప్పుడు ఇలా బాగా అర్థం చేసుకున్నట్లయితే అతడు ఏం చేసినాడు అయితే మనం చూసినప్పుడు ఇలా 33వ వచనంలోన ఏం రాయబడి ఉంది 35వ వచనంలో వెలివేసిరని యేసు విని ఆ, ఆ ఆ వాణ్ణి కనుగొని నీవు దేవుని కనుగొని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిను. ఉమ్, అడిగాను అందుకు కదండి వాడు ప్రభువా నేను ఆయన యందు ఆ విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా అడుగగా కదండి నేను యేసు ఎందుకు ఈ నీవు మాట ఆయనను చూచుచున్నావు చదివిస్తున్నానంటే అతడు ఆ యొక్క ప్రభువుని ఏం చేశాడు అనంటే నమ్మినాడు ప్రభువా అని అన్నాడు విశ్వాసం అంతట ఇచ్చినాడు వాడు ప్రభువా దేవుని యందు భయపడ్డాడు. కదా ఏమంటున్నాడు నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు చాలా ఆ మొక్కెను. మాట చాలా కదండి ప్రభు యందు నేను విశ్వసిస్తున్నాను అని అంటే యేసయ్య మీద నమ్మకం ఉంచిన వాడే కదా అయితే వెంటనే ఏం జరిగింది వెలివేయబడింది అది తర్వాత ఉంది 35వ వచనంలో కాబట్టి ఆలోచన చేద్దాం పిల్లరా ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలకి వచ్చేటటువంటి ఈ పరిస్థితికి మనం ఆశ్చర్యపడనక్కర లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే పిల్లరా లోకాసు వార్త 21వ అధ్యాయంలో కూడా మరొక మాట రాయబడి ఉంది చూద్దామా 21వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదివినట్లయితే 21వ అధ్యాయము 16వ వచనం నుంచి తల్లిదండ్రుల లోకాసు చేతను ఆ సహోదరుల చదవండి చేతను ఆ బంధువుల చేతను స్నేహితుల బంధువులు చేతను మీరు చెప్పండి అప్పగింపబడుదురు. ఆ వారు కదండి మీలో కొందరిని చంపితురు ఆ చంపింతురు. ఉమ్. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు. కదా మరలా రాయబడి ఉందండి ఈ మాట కాబట్టి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆ పుట్టుగుడ్డు వాడు చూపు పొందిన తర్వాత అందరి చేత ద్వేషింపబడ్డాడు కదండి ఇరుగు పొరుగు వారి చేత ద్వేషింపబడ్డాడు కదండి ఈ లోకములో తల్లిదండ్రుల ఉన్నటువంటి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగిన వారి చేత ద్వేషింపబడ్డాడు తల్లిదండ్రుల చేత కూడా ద్వేషింపబడ్డాడు ఇదే ఇక్కడ కూడా యేసయ్య చెప్తున్న మాట కాబట్టి పిల్లరా ద్వేషింపబడటము మన మీద మనల్ని ధృవీకరించటము అన్నది ఆ విషయంలో మనం దాని గురించి ఆశ్చర్యపడని అవసరం లేదు ఇవన్నీ జరుగుతాయి అని మనోనిబ్బరం కలిగిన వారికి ధైర్యంగా మనం ముందుకు సాగాల్సిన వారు ఇది మనము 13వ వచనంలో గ్రహించేటటువంటి సత్యం ఇప్పుడు 14వ వచనానికి వెళదాం 14వ వచనం 3వ అధ్యాయము
14వ వచనం, యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఏమి రాయబడిందండి? మనము మనము సహోదరు సహోదరులను ప్రేమించుచున్నాము గనక ఆ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దాటి సహోదరుని ఎరుగుదుము. వాడు ఆ మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారా, ఇక్కడ 2 మాటలు. మరణము నుంచి దాటిన వాడు, మరణములో నిలిచి ఉన్నవాడు. కదండి, ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మరణములో నుంచి దాటిన వారు ఎవరు అంటే సహోదర ప్రేమ కలిగిన వారు. ఆ, కదండి, ప్రేమించు. మరణములోనే నిలిచి ఉండేవాడు ఎవరు అంటే సహోదర ప్రేమను, లేకపోతే సహోదరుని ద్వేషించేవాడు మరణములోనే నిలిచిపోతాడు. సహోదర ప్రేమ ఎలా వస్తుంది అని మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన యేసయ్య చెప్పిన రీతిగా ఆ ఆజ్ఞలను పాటించటంలోనే ఆ యొక్క సహోదర ప్రేమ వస్తుంది. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే మత్తయి సువార్తలో రాయబడింది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించను అనేది యేసయ్యను గురించి రాయబడి ఉంది. ఎంతో ప్రేమించాడు పరమ తండ్రి, ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు చెప్తున్న మాటలు ఒక 2 విషయాలు గుర్తు చేసుకుందాం. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో 34వ వచనంలో ఏమి రాయబడిందో చూడండి పిల్లరా. ఆయన ఇచ్చినటువంటి ఆ మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి, యేసయ్య చెప్పిన మాట యోహాను సువార్త 13వ మీరు అధ్యాయం ఒకరి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఆ కదండి మీకు ప్రేమ క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు కదండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను కదండి, పూర్ణ హృదయంతోను ప్రభువుని ప్రేమించాలన్న మాట చెప్పి రెండోది చెప్పినాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని. ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా, ఏమంటున్నాడు మనం చూసినట్లయితే మీకు క్రొత్త ఆజ్ఞని మీరు ఇస్తున్నాను, సహోదరుని ప్రేమించాలి అని. అంతేకాదు మరి అక్కడే ఆ నేను యోహాను మిమ్మల్ని సువార్త ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు మీరు ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమింపవలను. ప్రేమించాలి. ఆ మాట మన 15వ అధ్యాయం చెప్తున్నాడు చూస్తారా. 15వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నాడు చూడండి. అదే మాట ఎందుకు యేసయ్య నేను మిమ్మల్ని చెప్తున్నాడు ప్రేమించిన ప్రకారము ప్రేమించిన ప్రకారము మీరు మీరు ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమింపవలనది నా ఆజ్ఞ. ప్రేమించుకోవాలని కదండి, ఆయన నా ఆజ్ఞ అంటున్నాడు కదండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఎంత గొప్పదో కదండి. ఎందుకు నేనంటే ఈ ప్రేమ ఉన్నప్పుడే మనకు ఒక గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. ఏమిటది? అదే రాసింది ఏమిటంటే మరణములో నుంచి జీవములోనికి దాటుతాం. సహోదర ప్రేమ కలిగి ఉండటం వలన మనకు ఒక వచ్చేటటువంటి ఆ ఆజ్ఞను పాటించడం వలన ఇప్పుడు మనకు కలిగేటటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటి, గొప్ప మనకున్నటువంటి మేలు ఏమిటి అని మనం గుర్తు చేసుకున్నట్లయితే అదే పిల్లరా, ఏమిటది అంటే మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాము అనేది. అంతేకాదు పిల్లరా, అక్కడే ఆ అధ్యాయంలోనే 17వ వచనంలో మరొక మాట రాయబడి ఉంది చూస్తారా. ఒక్కసారి ఈ 3 వచనాలు చూస్తే 17వ వచనంలో కూడా ఏముంది? మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ప్రేమింపవల్లని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. కదండి, మరలా అంటున్నాడు ఆజ్ఞాపించుచున్నాను అని. కాబట్టి పిల్లరా, మనం గుర్తు చేసుకున్నట్లయితే ఈ యొక్క 14వ వచనంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు ఎటర్నల్ లైఫ్ ఉంది, అలాగే ఎటర్నల్ డెత్ కూడా ఉంది. ఎటర్నల్ లైఫ్ ఎవరికి ఉంది అంటే నిత్య జీవం ఎవరికి ఉంది? మరణములో నుంచి జీవంలో సహోదరులను ప్రేమించేవారి కదండి. సహోదరుని ద్వేషించే వాడికి ఎలా ఉంటాడు అని అంటే ఆ యొక్క మరణములోనే నిలిచిపోయి ఉంటాడు కదండి. ఆ మరణములోంచి దాటాలి అని అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి అని అంటే మన సహోదరులను మనం ప్రేమించే వారంగా ఉండాలని పదే పదే దేవుని వాక్యం సెలవిస్తూ. అవును పిల్లరా, అందుకని మనం గుర్తు చేసుకున్న పిల్లరా, సామెతల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమిటో చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనము 36వ వచనము మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది పిల్లరా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము
నన్ను 5:36 కనుగొనువాడు ఆ ప్రభువుని కనుగొనిన జీవమును వాడు కనుగొనును. కదండి, జీవమును కనుగొనును. కనుగొనును. ఆ, ఆ, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆ, నన్ను కదండి. కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. కనుగొనని వాడు, ప్రభువుని కనుగొనని వాడు కదండి, వాడికి ఏముంటదట అని మనం హాని చూసినట్లయితే ఆ తనకు తానే హాని, హాని చేసుకొనును. తనకు తానే హాని చేసుకున్నాడు. అది యోహాను భక్తుడు చెప్తూ ఉండేది. సహోదరుని ప్రేమించిన వాడు మరణములో నుంచి జీవములోనికి దాటుతూ ఉన్నాడు కదండి. ప్రేమింపని వాడు ఆ మరణంలోనే నిలిచి ఉంటున్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట కూడా చూసినట్లయితే ఆ 35-36 వచనాలు, దేవుని కనుగొని వారు జీవమును కనుగొంటూ ఉన్నారు కదండి. అదే విధముగా నా ఏమంటున్నాడు, యెహోవా కటాక్షము వానికి కలుగుతాది. అంటే మరణములో నుంచి జీవములోకి దాటిన తర్వాత ప్రభు యొక్క కటాక్షం వాని మీద ఎల్లప్పుడూ ఉంటాది. తర్వాత 36 వచనంలో చూసినట్లయితే నన్ను కనుగొనని వాడు, అంటే తనకే హాని దేవుని చేసుకొనును. ద్వేషించిన వాడు, దేవుని ప్రజలను ద్వేషించేవాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటదంటే తనకు తానే ఏం తెచ్చుకుంటున్నాడు, హాని హాని తెచ్చుకుంటున్నాడు చేసు కదండి. అంతేకాదు నా యందు అసహ్యపడు వారందరూ అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించెదరు. స్నేహిస్తున్నారంటే మరణాన్ని కోరుకుంటున్నారు అని లెక్క. వీరా ఎంత స్పష్టంగా ఈ సామెతల గ్రంథకర్త రాశాడు చూడండి. కాబట్టి వీరా ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సింది. అందుకే ప్రియరా మనము ఈ సమయంలో మనము ఈ యొక్క మనం అనుకోవచ్చు, అంటే నేను ద్వేషిస్తే నేను మనిషి చచ్చిపోతానా అని అనుకుంటున్నారా? కాదు కాదు. ఏమిటి అని అంటే మనము ఆత్మీయమైనటువంటి మరణము నుంచి జీవములోనికి దాటుతున్నాం. ఆత్మీయమైన మరణం, శరీర మరణం కాదు కదండి, ఆత్మీయ మరణం. ఎందుకని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడో చూడండి. మనం చూస్తే అది అందరికీ తెలిసిందే. ఏమి రాస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట మనం గుర్తు చూసుకున్నట్లయితే మీ మీ అపరాధముల అపరాధముల చేతను పాపముల పాపముల చేతను చేతను మీరు మీరు చచ్చిన చచ్చిన వారై వారై ఉండగా ఉండగా, అంటే ఆయన మిమ్మల్ని ఆత్మీయంగా మన క్రీస్తుతో కూడా అపరాధాలను బట్టి, బ్రతికించెను. మన పాపాలను బట్టి ఆత్మీయంగా మనం మరణించిన వారం. అయితే కదండి, ఎప్పుడైతే యేసయ్య విశ్వాసం ఉంచినామో అప్పుడు ఏం జరిగింది? ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా ఆత్మీయంగా బ్రతికించినాడు. బ్రతికించు. కాబట్టి మరణం అనేది కాదు, ఈ లోకం వీడిపోవటం కాదు, కానీ ఆత్మీయంగా మనం మరణించిన వారమై ఉండగా ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగినామో అప్పుడు మనము క్రీస్తులో బ్రతికింపబడినాము కదండి. ఆత్మీయంగా మనం జీవములోనికి వచ్చేసాం, మరణము నుంచి జీవములోనికి దాటేసాం. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే సహోదర ప్రేమ కలిగిన వారమై ముందుకు సాగినట్లయితే మనం మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని లెక్క. అయితే వీరు ఎలాగున్నారు? లోకస్తులు అని అంటే దానిలోనే నిలిచిపోయినారు. గనుక మనకు 14వ వచనంలో మనం గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే అక్కడ ప్రభు యందు మనకు నిత్య జీవం ఉంది కనుక మనము ఏం చేసినాం? విశ్వాసం ఉంచడం ద్వారా అంటే మనం మరణములో నుంచి నిత్య జీవంలోనికి దాటినాం కదా. ఒకసారి మన యోహాను సువార్త మనం గుర్తు చేసుకున్నట్లయితే ఆ మాట రాయబడి ఉంది కదా. 15వ అధ్యాయము కదండి 24వ వచనంలో చూసినట్లయితే ఆ మాట రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉందో చూడండి కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి కదా. ప్రభువునందు నిలిచి ఉండి మనము ప్రభువులో నిత్య జీవమును పొంది ఉన్నామని రాయబడి ఉంది కదా. మనం గుర్తు యోహాను చేసుకున్నట్లయితే సువార్త ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 24వ వచనంలో ఎవడనో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల ఆ, కదండి, అదే ఎవడును కదండి ఎవడనో చేయని చేయని క్రియలు క్రియలు నేను నేను వారి మధ్య వారి మధ్య చేయకుండిన చేయకుండా యెడల వారికి పాపము లేకపోవును. ఆ, ఇప్పుడైతే వారు నన్నును కదండి, నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. ఆ, కదండి. మరి అయితే ఇక్కడ కూడా ఆ, మనం చూసినట్లయితే
ప్రభువులో నిత్య జీవం ఉంది అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలనుకుంటే మనకు ఆ జీవము ఏమి రాయబడి ఉంది అని అంటే ఇక్కడ ఆ ఆయన ఏంది విశ్వాసం ఉంచిన వారికి మనము ఏం జరిగి ఉంది అని అంటే మనకు మరణములో నుంచి జీవములోనికి దాటి ఏమో ఉన్నామన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో ఈ 14వ వచనంలో మనము ఆత్మీయంగా నిత్య జీవములోనికి వచ్చి ఉన్నామన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ 14వ వచనంలో గుర్తు చేసుకున్నప్పుడు రెండవది ఏమిటి అని అంటే మనం గుర్తు చేసుకుంటే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అనే మాట కదా. అది చూసినప్పుడు కూడా ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగా ఆయన ప్రేమను ఇతరులకు కనపరచకుండా ఉండేవారి పరిస్థితి ఎలా ఉంటది అని అంటే ఇక్కడ రాయబడి ఉంది కూడా. ఏమిటి అని అంటే వాడు ప్రేమ లేని వాడు కనుక వాడు మరణమునందే నిలిచి ఉంటాడు. అంటే ఆత్మీయంగా చచ్చిన వాడు లాగానే ఉండిపోతాడు. చూస్తారా నాతో పాటు 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు కదండి ఏమి రాయబడి ఉంది అని అంటే అక్కడ నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఇచ్చిన ప్రతి వాడు కూడా మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడు అక్కడ ఇంకేమంటున్నాడు అని మనం చూసినట్లయితే అక్కడ మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం మరణంలోనికి రాక వాడు కదండి ఏం రాయబడింది తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనం దాటి ఉన్నాం. మనము అందుకని మనం నిలిచి ఉండేది ఎవరు అని అంటే ఆ మరణములోనే నిలిచి ఉండేది ఎవరు అని అంటే ఆత్మీయంగా వారు ప్రభుని ఎరగలేదు కనుక వారు ఆ యొక్క మరణములోనే నిలిచి ఉంటారన్న సంగతిని మనం గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. పిల్లరా ఈ సమయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఎంత గొప్ప స్థితిని దేవుడు ఇచ్చినాడో మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజమే పిల్లరా ప్రభు మనలో ఉన్నాడు కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మనకి ఇచ్చినాడు కనుక మన హృదయంలో ఆ ప్రేమ నిలిచి ఉంది కనుక మనము ఇతరులను కూడా ప్రేమించేటటువంటి ఆ గొప్ప స్థితిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు గనుక ఈ సమయంలో మనం ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకొని దేవునిలో ముందుకు సాగటానికి ఎల్లవేళలా ఎదురు చూస్తూ ముందుకు సాగాలి. లోకం మనం ద్వేషిస్తుంది, దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడడం అవసరం లేదు. రెండోది చెప్తున్నాను, మనము దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాము కనుక మనం ముందుకు సాగేటప్పుడు ఇలా మనము మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నామన్నటువంటి గొప్ప స్థితిని బట్టి మనం ధైర్యంగా ముందుకు సాగాల్సిన వారు. మరి ఎరగని వారి పరిస్థితి కూడా అక్కడ 14వ వచనంలో చూస్తాం. 15వ వచనానికి వచ్చేటప్పటికి చూడండి ఏమి రాయబడిందో మనం చూస్తే 15వ వచనంలో తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు. నరహంతకుడు తర్వాత ఏమంటున్నాడు అని అంటే నిత్య జీవం ఉంటదని ఎరగాలి కదండి. ఇక్కడ కూడా రెండు విషయాలు చెప్తున్నాడు. ఏమిటి? వాడు సహోదరుని ద్వేషించేవాడు కనుక వాడికి ఏ పేరు పెట్టాడు అంటే దేవుడు నరహంతకుడు అని పేరు పెట్టాడు. రెండోది కూడా మనం చూసినట్లయితే వాడు నరహంతకుడు కాబట్టి వాళ్ళు ఏముండదు, నిత్య జీవం ఉండదు అంటే మనిషిని చంపితేనే కాదండి. బాగా ఆలోచన చేసినట్లయితే సహోదరుని ద్వేషించటం వలన, పగబట్టుట వలన, అసూయ కలుగు చేసుకోవటం వలన వాడికి వచ్చేటటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది. ఏ పేరు వస్తుందంటే నరహంతకుడు అనే పేరు వస్తుంది, నరహత్య చేసిన వాడు అన్నట్టు పేరు వస్తుంది. కనుక ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే ద్వేషించటం వలన కదని అది హత్యతో సమానం కనుక అలాగా నరహంతకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి మీదైనా మనం ద్వేషించినా పగబట్టినా అది ఎలాంటిది అని అంటే హత్యతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందువలన మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే అందుకని అంటాడు కదా దగ్గర వాక్యం మనం
చూసినట్లయితే కో కోపగించి కోపము ఉంటే దాని వల్ల పాపము చేయకు అంటాడు. ఎందుకని అంటే అది ఎప్పటికప్పుడు మనం ఆ కోపాన్ని మన నుంచి దూరం చేసుకోవాలి. కోపపడదు గాని పాపము చేయకు అంటాడు. అంటే ఈ పాపము పగలాగా అయ్యి ఆ పగ ద్వేషాన్ని పెంచి ఆఖరాకి ప్రియులరా మనుషుల మధ్య భయంకరమైనటువంటి అసూయ ద్వేషాలతో ప్రియులరా ఒకరినొకరు ద్వేషించుకుంటూ దేవుని నీ స్నేహాన్ని దేవుని సహవాసాన్ని దూరం చేసుకునే వారుగా ఉన్నారన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఇది మనం చూసినట్లయితే పిల్లరా దీని వలన ఈ పగ వలన ఎంతటి ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుందో కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఒకసారి మనం చూస్తే పిల్లరా యోహాను సువార్తలు మా చూస్తే మార్కు సువార్తలోనండి మార్కు సువార్తలో ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏమిటో చూస్తారా? బాప్తిసమిచ్చు యోహాను ఉన్న కాలంలో జరిగినటువంటి పరిస్థితి ఇది. ఐదో మనం చూస్తే మనం చూడండి నాతో పాటు మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు హేరోదు ఏం చేసినాడంటే తన సహోదరుని యొక్క భార్యను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఈ బాప్తిసమిచ్చు యోహాన్ గారు అక్కడ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు అని అంటే ఆ హేరోదును హెచ్చరించినాడు. నీవు ఆ పని చేయకూడదు పాపము అని అంటే ఆ దాని మీద ఏం చేసినాడు? అతన్ని తీసుకుని వచ్చి చెరసాలలో వేశాడు ఈ హేరోదు వేసిన తర్వాత ఆ యొక్క ఒకానొక సమయంలో మరి ఆ యొక్క హేరోదియ అనేటటువంటి ఆమె కూతురు మరి హేరోదు దగ్గరకు వచ్చి నాట్యం చేసినప్పుడు ఆయన ఉప్పొంగిపోయి ఆమెకు ఒక పెద్ద బహుమానం ఇవ్వటానికి నీకేం కావాలో అడుగు అని అన్నాడు. ఆమె వల్ల తన తల్లి దగ్గరికి వెళ్ళి హేరోదియ అంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటే ఏం అడగమంటావు అని అంటే ఆమె చెప్పింది, అదిగో చెరసాలలో వేసి ఉన్నటువంటి ఆ యొక్క ఆ బాప్తిసమిచ్చు అంటే యోహాను తల కొట్టి నాకు ఇవ్వమని చెప్పి అడుగు అబ్బా అని అన్నాడు కదండి. వెంటనే ఆమె వెళ్ళి ఆ హేరోదుకు అదే చెప్పింది. ఏమని? నాకు ఆ యోహాను గారి తల నాకు కావాలి అని. స్టన్ అయిపోయినాడు ఆయన. ఇదేమిటి ఇలాంటి కోరుతుంది? ఏమి కావాలంటే రాజ్యంలో సగం భాగం ఇస్తానన్నాను, నువ్వేది కోరుకుంటే అది ఇస్తానంటే నువ్వు కోరుకొని ఆ చెరసాలలో ఉన్నటువంటి పేరు యోహాను తల అడుగుతున్నవి ఏంటేనండి. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి సమాజానికి భయపడి హేరోదు ఆ పనే చేయించాడు. చూస్తారా? ఒక్కసారి మనం చూసినట్లయితే కొన్ని మాటలు చూపిస్తారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాల్లో చూసినట్లయితే ఆ విషయం 17వ వచనం నుంచి ఉంది. కానీ అవన్నీ నేను చెప్పినాను. ఇప్పుడు చూడండి 25, 26 వచనాల్లో చూస్తే ఏం రాయబడిందో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో అంటే కదండి ఆ హేరోదు యొక్క పగ ద్వేషము ఎంత ఘోరమైన పరిస్థితి హత్య చేయించిందో లేదో చూడండి. చదువయ్యా ఏం రాయబడింది? వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిసమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపబోతున్నానని చెప్పాను. అదేనా చెప్పాను. రాజు బహుగా దుఃఖపడిన గాని వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి చూడండి బాప్తిసమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిసమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే చెప్పాను. రాజు బహుగా దుఃఖపడిన. దీని వెంకట ఏముంది? ఒకసారి మనం పెట్టుకున్న ఒట్టు హేరోదు రాజు చేసిన పనిని అడ్డుకున్నాడని ఆ బాప్తిసమిచ్చు యోహాను చెరలో పెట్టించాడు. భయపడ్డాడు అసలు రాజు. ఆయనకి ఏం చేసినా గొడవేనని. కానీ పగబట్టినటువంటి హేరోదియ మాత్రం సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తన కూతురి చేత ఆ యొక్క కానుక లాగా ఆయన తలను తెప్పించింది. అంటే పగ హత్య చేయించిందా లేదా? ద్వేషం హత్య చేయించిందా లేదా? కదండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే సహోదరుని ద్వేషించేవాడు హంతకుడు, సహోదరుని ద్వేషించేవాడు హంతకుడు, హత్య చేసిన వాడు
కదండి, తో సమానం, హత్య చేసిన వాడితో సమానం. ఇక్కడైతే మనం చూసినట్లయితే ఈమె చేసినటువంటి ఈమె పట్టినటువంటి పగ వలన బాప్తీసం ఇచ్చు యోహాను యొక్క తల ఖండించబడి. ఈ సహోదరుడా సహోదరి, ఈ సమయంలో గుర్తు చేసుకుందాం కదా, మనం ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. లోకం మనల్ని ద్వేషించిన దేవుడు చూసుకుంటాడు మనం. కానీ మనము కదండి ఎవరిని ద్వేషించడానికి వీలు లేదు. అలా ద్వేషించడం వలన యోహాను భక్తుడు చెప్తున్నదంటే వాడు నరహంతకుడు అంటాడు కదండి. అంతేకాదు ఇంకేమంటున్నాడండి, ఏ నరహంతకుని యందు ఏముండదంట, ఏముండదు, నిత్య జీవము ఉండదు. ఇలా గుర్తు చేసుకుందాం కదండి. అతనిలో నిత్య జీవము లేకుండా పోవటానికి కారణం ఏమిటి? ఆ వ్యక్తి కదండి ద్వేషించినాడు, పగబట్టినాడు, సహోదరుని ప్రేమను సహోదరుని ప్రేమించలేకపోయినాడు. అలాగైతే మనం ఎలా ఉన్నాం? మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఈ వాక్యాన్ని మనకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఎందుకనంటే ఇలా దేశించేవాడు కదండి, పగబట్టేవాడు ఆ, ఎలాంటి పరిస్థితిలోకి వస్తాడు అని అంటే గలతీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. చూస్తారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూస్తారా? 5వ అధ్యాయము 21వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, 5వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు ఇలా రాయబడి ఉందండి. వేదములు విమతములు, మితము విమతములు, అసూయలు, అసూయలు, ఆ, మత్తతులు, కలలతో ఆ, కూడిన ఆటపాటలు అలరితో కూడిన మొదలైనవి ఆటపాటలు మొదలైనవి వీటి మొదలైనవి గూర్చి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని వాటిని చేయవారు చేయువారు దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్వతంత్రించుకొనరని మీతో మీతో స్పష్టముగా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ చెప్పుచున్నాను. ఏమున్నాయి చూడండి, ద్వేషాలు ఉన్నాయి, కలహం ఉంది, మత్సరం ఉంది, క్రోధము ఉంది కదండి. 20వ వచనంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి ద్వేషములు ఉన్నాయి, కలహం ఉంది, మత్సరములు ఉన్నాయి 20వ వచనంలో, క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, వేదములు ఉన్నాయి. ఇవన్నీ మరి మానవులలో ఉన్నవి. కాబట్టి ఇవన్నీ ఉన్నవాడు ఏమిటికి అర్హుడు కాదు అన్న మాట మనం చూసినట్లయితే, ఇవి దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నదని ఏం చెప్తున్నాడు? మీతో స్పష్టముగా చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనలో పగ, ద్వేషం కదండి ఇవి ఉన్నప్పుడు ఇలా మనం దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేము. కాబట్టి ఇవన్నీ ప్రభు నామాన్ని బట్టి మనం వాటిని దూరం చేసుకొని ప్రభువులో ముందుకు సాగుతూ ప్రభు సెలవిచ్చిన రీతిగా మనం ఎవరిని కూడా ద్వేషించకుండా ఆయన మనకిచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితిని పోగొట్టుకోకుండా మనం ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే పిల్లరా, ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఆ విధంగా మనం అర్థం చేసుకొని అలాగా మనం ముందుకు సాగాల్సిన వారు. ఏమిటి అనంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది, దానికి మనం ఆశ్చర్యపడని అవసరం లేదు. అంతేకాదు పిల్లరా, మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మనం మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాం కదండి. మరి ప్రేమించని వాడు ఎక్కడ ఉంటున్నాడు అని అంటే మరణంలోనే నిలిచి ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. అలాగే 15వ వచనానికి వచ్చేటప్పటికి మరి తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఎవరితో సమానం? నరహంతకునితో సమానం. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే అది పగ అలాగా అంత భయంకరమైనదన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే ఈ సందర్భాన్ని మార్కు సువార్తలో ఉన్న సందర్భాన్ని తీసుకుని వచ్చినాను. ఎందుకంటే యేసయ్యకే బాప్తిసం ఇచ్చిన వాడు బాప్తిసం ఇచ్చేవాడు కదండి. యేసయ్య మార్గాన్ని సరళం చేసిన వాడు బాప్తిసం ఇచ్చేవాడు. అలాంటి ఆయననే ఏం చేసింది? ఒక స్త్రీ ద్వేషించి కదండి తన కూతురు చేత కదండి ఆ యొక్క కోరికను నెరవేర్చుకుంది. ఎలాగా? ఆమె పోయింది రోజు రాజుతో, నాకు ఏ ఇస్తానన్నావు కదా కానుక, నాకు ఏ కాను కావాలి అని అంటే చెరసాల్లో ఉన్నటువంటి యోహాను యొక్క తల కావాలి. ఎంత ఘోరం! ఆయనైతే ఆ సమయంలో ఏడ్చినాడని రాయబడి.
దుఃఖించినాడట. అయ్యో, నేను ఎందుకు మాట ఇచ్చినాను ఈ అమ్మాయికి అని. ద్వారా ద్వేషం, పగ ఎంత భయంకరమైన నరహత్యతో సమానమైన సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు. లేదా ఈ సమయంలో నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని అలాగూ దేవుని యొక్క నామాన్ని బట్టి అందరినీ ప్రేమిస్తూ, ఒకవేళ మనం ద్వేషింపబడినా సరే మనకు నిత్య జీవం ఉంది కనుక ఆ ధైర్యంతో ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ నేను ముగించుకుంటున్నా. దేవుని కొద్ది మాటలు మన కొరకు దీవించిన దాకా అందరూ శ్రద్ధగా విన్నారు. మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సమయంలో ప్రకటన దయచేసి వినండి. బిజీలో కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పదే పదే ప్రపంచుకోవడానికి ఆస్కారం ఉంది కనుక చిన్నదిగా సింపుల్ గా నేను ఇస్తున్నాను. మీరు దాంట్లో పొందాలని ప్రభు ప్రేరణ చేసుకుంటున్నాను. నేను ముగించుకుంటున్నాను. మీకు అందరికీ ప్రభు ప్రభు నామములో ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు నామములో వందనాలు. మనం చక్కటి వాక్యాన్ని వినగలిగాము. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి వినాలని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వారంలో మనకి శనివారం తుంగపాలెంలో సువార్త సేవ ఉంది కాబట్టి స్థానిక సంఘం, తుంగపాలెం సంఘం సిద్ధపడాలి. మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ప్రతి పరిస్థితిలో కూడా తుంగపాలెం స్వార్థ పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పటి వరకు 4 సంఘాల్లో జరిగిపోయాయి అని నిర్లక్ష్యంగా కాదు, ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని భారంతో దేవుని మీద ఆధారపడి ఈ యొక్క పరిచర్య జరిగించాలి. మహిమ గల పరిచర్య దేవుడు మనకు అప్పగించున్నాడు కాబట్టి ఆ గ్రామంలో అనేకులు ప్రభువుని ఎరగాలి. ఎన్నోసార్లు వెళ్ళి చెప్తున్నాం కానీ వాళ్ళు వినడం లేదు. అయినా కూడా మన బాధ్యత. రేపు వాళ్ళు అయ్యో మాకు తెలియదే, మాకు చెప్పలేదే అనే మాట మన మీద లేకుండా బాధ్యత